పంపిణీతో పెరిగిన పెన్షన్లు బకాయిలతో సహా ఇచ్చిన ఇది ఒక రకంగా ఉత్సవంలాగా ఉంది. ప్రభుత్వము ఉత్సవంలాగానే పంచింది. లబ్ధిదారులు కూడా వాటిని చాలా ఆనందోత్సాహాల మధ్య తీసుకున్నారు. అయితే ఆ డిబేట్లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూని ఇవాళ డిస్కస్ చేయాలనుకుంటున్నాం. అధికారం వస్తే బాధ్యత పెరుగుతుంది కానీ కళ్ళు నెత్తికెక్కవు. అధికారం వస్తే ప్రజలు అధికారం ఇస్తే ఒక రకంగా వాళ్ళకి ఒక పాలేరుని ఎంచుకున్నట్టు ప్రజలందరూ ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇంకొకరినో ఈ పాలేరు అయితే మా కోసం బాగా పనిచేస్తాడు అని ఆ పాలేరుని ఎన్నుకున్నట్లు లెక్క. మనమేదో కిరీటాలు వచ్చినాయి, మనకి జనం మనకు కిరీటాలు పెట్టారు అని ఓవర్ యాక్షన్ కొడితే ఏమవుద్ది చూశారుగా. లాస్ట్ 5 years తెలంగాణలో 10 years, ఏపీలో లాస్ట్ 5 years ఎందుకు అధికార మదం తలకెక్కి కన్ను మిన్ను కానకుండా జనాన్ని అమాయకులు అనుకుని లేకపోతే అధికారుల్ని ఆట ఆడేసుకుని ఏదో మన ఇంట్లో బంట్రోతులు అనుకుని వాళ్ళని ఇష్టారాజ్యంగా మాట్లాడడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలతో ఇష్టారాజ్యంగా మసలడం, వాళ్ళ మీద దాడులు చేయడం, భయపెట్టడం, అరాచకాలు చేయడం, జనానికి ఒక అభద్రత క్రియేట్ చేయడం, అధికారుల్లో ఒక అభద్రతను క్రియేట్ చేయడం, స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయకుండా చేయడం, ఇలాంటివన్నీ చేయబట్టే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకనాగిపోయింది. తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి ఒక ప్రధానమైన కారణాల్లో ఆ అజమాయిషీ, ఆ పెత్తనం అవే కారణం. రాజ్యాంగాన్ని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి అంతా మేమే, అహం బ్రహ్మస్మి అనే రకంగా వ్యవహరించడమే కారణం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ ఒక వీడియో వచ్చింది. ఉదయం రాయచోటి శాసనసభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన మంత్రి కూడా అయ్యారు. గుడ్, యువకుడు, చిన్న వయసులోనే మంత్రి పదవి కూడా వచ్చింది, సంతోషం. ఆయనకి రవాణా శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పచెప్పారు, మంచిది. రాయచోట్ల గెలవడం అంటే చిన్న విషయం కూడా కాదు. శ్రీకాంత్ రెడ్డి మీద ప్రజలు మీకు చాలా నమ్మకంతో మీకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. మీకే కాదు, మొత్తం రాష్ట్రంలో గెలిచిన 164 మంది కూటమి ఎమ్మెల్యేలకి అలాంటి నమ్మకంతోనే బాధ్యతలు అప్పచెప్పారు. చిన్న చిన్న పొరపాట్లు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేకపోతే ఇక సర్వం మేమే అనుకుంటూ చేస్తున్నారా, మీరు కూడా మనకు జీవితాంతం ఇలాగే ఉంటాం, మనం ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మన కింద బండ్రోతులు లేదా మన కింద చెంచాలనుకుని మీరు మీ కుటుంబాల సభ్యులు, నేను చెప్తున్న మాటలు నాట్ ఓన్లీ ఒక రాంప్రసాద్ రెడ్డి గారికే కాదు, అలాంటి బిహేవియర్ ఉన్న కుటుంబ సభ్యులున్న అందరికీ వర్తిస్తుంది. మీరే పాలేర్లు అంటుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం అండి? మీ ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం లేదు అధికారులతో కానీ ప్రజలతో కానీ. ఏదైనా సేవ చేస్తే ఎప్పుడన్నా వెళ్ళి సేవ చేయమనండి, అంతేగాని వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్స్ ఉండవు. ఏదన్నా థ్రెట్స్ ఉంటే ఏమన్నా ఒకళ్ళిద్దరికి ఏమైనా భద్రత ఉంటుందేమో కానీ ప్రోటోకాల్స్ ఏమి ఉండవు. ఆ భద్రత కూడా అది ఉంటే వాళ్ళకేం ఉంటుంది థ్రెట్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగిన ఆ ఘటనని ఒకసారి చూసిన తర్వాత దాన్ని కంక్లూడ్ చేసి మెయిన్ డిబేట్లోకి వెళ్దాం. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ అంతా దాన్ని అధికార దర్పం అనడానికి ఆమెకు అధికారం లేదు. అధికారం దర్పం అనుకోవడానికి కూడా ఆమెకు అధికారం లేదు.
ఆవిడ భర్త గారు శాసనసభ్యులు, మంత్రి అయ్యారు అంతే. ఆమెకేం లేదు అధికారం. జస్ట్ షీఈ్ అ వైఫ్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్ అంతే. ఆమె వెయిట్ చేయాలా అంటే ఎవరు చేయమన్నారు? ఆ ఎస్ఐఓ సిఐఓ ఆయన ఎవరైనా సరే ఆయన కోసం వెయిట్ చేయడం ఏంటి? మీరు ఎందుకు వెయిట్ చేయాలి? మీకేం పని? ఆయన వచ్చి మీకోసం వచ్చి మీకు సెల్యూట్ కొట్టడం ఏంటి అసలు? సెల్యూట్ అంటే ఏంటి? దానికి చాలా చాలా వెయిట్ ఉంటుంది దానికి. అది కొట్టలేదని చెప్పి మీరు నోటుకు వచ్చినట్టు వాళ్ళని దబాయిస్తే అట్లా? ఏ ఉద్దేశంతో మీరు ఆ పోలీస్ ఆఫీసర్ తప్పు చేసి ఉండొచ్చు. నేను అతనే సమర్థించట్లా. ఒకవేళ లేటుగా వచ్చాడా లేదు, అక్కడ ఎమ్మెల్యే గారు ఉంటే లేకపోతే మంత్రి గారు ఉంటే ఆ ఆఫీసరు టైంకి రాకపోతే ఆయన చూసుకుంటాడు. మీరు వెళ్తే ఆయన రావడం ఏంటి? మీకు సెల్యూట్ కొట్టడం ఏంటి? మీరు యూనిఫామ్ లేదా, ప్రోటోకాల్ లేదా? మీకు ఉండదు ప్రోటోకాల్. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యూనిఫామ్లో రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో గడిచిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్ట నష్టాలు కోర్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే జనసేన నాయకత్వం కానీ, ఆ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని ఆశలతో, ఎంతో నమ్మకంతో, గత ప్రభుత్వం ఎంతో విసిగి వేసారిపోయి భరించలేక ఒక అభద్రత నుంచి బయటపడడం కోసం కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి 164 సీట్లు ఇచ్చారనే విషయాన్ని మర్చిపోకండి. ఒక పక్క పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఎవరిని అడావుడి చేయొద్దని చెప్తుంటే ఆయన నా కోసం ట్రాఫిక్లు ఆపొద్దని, పరదాలు కట్టడాలు అటువంటి పిచ్చి పనులు చేయదు గత ప్రభుత్వంలో చేసినట్టు అని చెప్పి ఆయన 1కి 10 సార్లు చెప్తుంటే, ఇవాళ ఉదయం కూడా ఆయన చెప్తుంటే అంత సీనియారిటీ Z+ కేటగిరీ ఉన్న నాయకుడు ఆయన అంత ఇదిగా చెప్తుంటే మీరేంటి మీ చిన్న చిన్న పదవులు అడ్డం పెట్టుకొని దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. బహుశా దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్గానే రియాక్ట్ అవుతారు అనుకుంటున్నాను నేనైతే మరి. ఎందుకంటే ఇది ఆదిలో మొగ్గలోనే తుంచకపోతే ఇటువంటి బిహేవియర్స్ని ఇది పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి మీద బహుశా డెఫినెట్గా ఆయన రియాక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను నేనైతే. మందలిస్తారు, కనీసం మందలింపైనా ఉంటుంది తప్పకుండా. ఆయన మందలింపిస్తే మామూలుగా ఉండదులే. సో ఇది చూడాలి మనం ఎలా ఉంటుంది అనేది. బట్ ఇది ఒక జాడ్యం. ఈ జాడ్యానికి లోనవద్దమ్మా రాంప్రసాద్ రెడ్డి గారు భార్య గారు. రాంప్రసాద్ రెడ్డి గారు మీరు కూడా ఇది మీకు చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇది ఇలా ట్రోల్ అవ్వడం, మీడియాలో ఇలా రావడం ఇది కొంచెం ఇబ్బందికరమే. బట్ కొంచెం జాగ్రత్త పడితే మంచిది, అందరికీ మంచిది, మీకు మీ